దీన్ని పాడు చేయకండి దయచేసి. ఓకే అండి. ఫస్ట్ నేను మా అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ కాబట్టి మా అసోసియేషన్ సంబంధించి ఫస్ట్ ఒక విషయంతో స్టార్ట్ చేస్తాను. నేను మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఒక టర్మ్ చేశాను. మా అసోసియేషన్ అనేది మా అసోసియేషన్ మెంబర్స్ కోసం పనిచేస్తుంది. మా అసోసియేషన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సైలెన్స్ ప్లీజ్. మాట్లాడొద్దంటే వెళ్ళిపోతానండి. దయచేసి సైలెంట్గా ఉండండి. నా వాయిస్ రావట్లేదు ఇంతకంటే. ఓకే. మా అసోసియేషన్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మా అసోసియేషన్లో చేరిన ప్రతి వాళ్ళకి క్యారెక్టర్లు ఇప్పించేది కాదు అసోసియేషన్ ఇది. అలాగే మా అసోసియేషన్లో ఉండే మెంబర్స్కి న్యాయం జరిగేలా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మా అసోసియేషన్ మెంబర్స్కి వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్ ఉంటే ప్రొడక్షన్తో కానీ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ అది ఎవరితో ఇష్యూస్ ఉంటే మా అసోసియేషన్ తోటి కన్సల్ట్ చేస్తే మా అసోసియేషన్ ఆ కన్సర్న్డ్ అసోసియేషన్స్ తోటి ఒక జాయింట్ కమిటీలాగా ఏర్పడి ఇష్యూస్ సాల్వ్ చేస్తాం. అలాగే ప్రొడక్షన్స్లో ప్రొడ్యూసర్స్ సరిగా పే చేయకపోయినా ఆర్టిస్టులు పేమెంట్స్ తగ్గినా వాళ్ళు అడిగి ఇప్పిస్తాం. అలా చాలా ఎక్సలెంట్గా చేసాం. అదేవిధంగా మా అసోసియేషన్లో ఉన్న ఎంతోమంది చాలామంది పెద్దవాళ్ళకి నెలకు 3,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తున్నాం. ఎంతోమంది మా అసోసియేషన్లో పేద కళాకారులు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళందరికీ 50% పైన సబ్సిడీ ఇచ్చి మెడిక్లెయిమ్స్ ఇస్తున్నాం. ఇది మా అసోసియేషన్ చేయగలిగే పని. అలాగే మా అసోసియేషన్ మెంబర్షిప్, మా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్లస్ జనరల్ బాడీ మీటింగ్, ఎస్పెషల్లీ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని చేర్చుకోవాలి అనేది వాళ్ళ అధికారం, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ డిస్క్రిప్షన్. ఏదన్నా అది పెద్ద ఇష్యూ అయితే జనరల్ బాడీ మీటింగ్లో పెడతాం. సో ఇది మాకు సంబంధించింది. సో మాని ఎవరు దయచేసి సైలెన్స్ ప్లీజ్, క్వైట్గా ఉండవాయి. మా అసోసియేషన్కి ఇవే లిమిటేషన్స్. అర్థమైందండి. మా అసోసియేషన్ ఏదో ఒక అద్భుతాలు సృష్టించేదేం కాదు. మాకు మా ఆర్టిస్టులకి ఉన్న సమస్యల్ని మేము డీల్ చేసుకుంటాం. ఓకే. లైట్ కరెక్ట్గా లైట్ పెట్టి లైట్. తర్వాత మా అసోసియేషన్ మెంబర్షిప్ 1 lakh. ఇది ఒక 5,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇంతకాలం పాటు మా అసలు ఇప్పుడు 1 lakh అయింది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ 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 డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్షిప్ 75,000. ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్షిప్ 2.5 లక్షలు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ 2 లక్షలు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ 3 లక్షలు. డాన్సర్స్ అసోసియేషన్ 3,25,000. మా ఒక్కటే 1 లక్ష. దీన్ని కూడా తగ్గించి ఫ్రీగా ఇవ్వటం కుదరదు. నెంబర్ 1. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఎలాంటి వాళ్ళకి ఇస్తామంటే బాగా సీనియర్ మోస్ట్ పీపుల్, వాళ్ళకి ఏదైనా మెడికల్ ఫెసిలిటీ ఉపయోగపడద్దో, మెడిక్లెయిమ్కి ఉపయోగపడద్దు, అలాంటి వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇస్తాం తప్ప అన్నీ బాగుండి హ్యాపీగా ఉండేటువంటి ఎవరికి మా అసోసియేషన్లో ఫ్రీ మెంబర్షిప్ లేదు. కారణం మా అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు చేయాలి, దానికి ఫండ్ కావాలి. అలాగే ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు 2 లక్షలు. ఇది కాకుండా ఈ మెంబర్షిప్లో వచ్చే డబ్బే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేసి మా అసోసియేషన్కి డబ్బు సంపాదించి మా అసోసియేషన్కి ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తారు. దయచేసి మా అసోసియేషన్ ఎవరు కూడా అవగాహన లేకుండా మా అసోసియేషన్ ఎవరు క్రిటిసైజ్ చేయకండి. మా అసోసియేషన్లో శివాజీ రాజా ఒక ఎక్స్టెంపోర్గా స్లిప్ అయ్యి ఒక చిన్న తప్పు మాట మాట్లాడే తప్ప శివాజీ ఇంటెన్షన్ తప్పు కాదు. సో ఈజీగా శివాజీని స్కేప్ గోట్ చేయకండి. ఓకే. దయచేసి ఇలాంటి పనులు చేయదు. ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. సో అవగాహన లేనటువంటి అవుటర్స్ వచ్చి మా అసోసియేషన్ గురించి మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ వాళ్ళకి లేదు. ఒకవేళ మా అసోసియేషన్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే
యూ హ్యావ్ కోర్ట్ ఆఫ్ లా, గవర్నమెంట్ ఉంది, కోర్టు ఉంది, పోలీస్ ఉంది. మీరు గో అండ్ రిపోర్ట్ దేర్. మా అసోసియేషన్ సంబంధించి ఇది ఒక 900 మంది ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ అసోసియేషన్. దీంతో ఎవరు తప్పుగా మాట్లాడదని రిక్వెస్ట్ చేస్తాం. ఏమంటే మీది మరీ హార్ష్గా ఉందండి మీ లైట్. ఐఎమ్ అనేబుల్ టు వాచ్. అదేదో ఒక లైట్ కొంచెం లైట్ ఇదే నేను ఆ లైట్ నేను రాసు ఇది ర్యాండమ్గా పిచ్చిగా మాట్లాడగల. అందుకని ఐ కేమ్ విత్ ఎ ప్రాపర్ రిటర్న్ స్పీచ్. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి దెర్ ఆర్ 4 issues. ఒకటి లైట్ స్టిక్ అవుతున్నా, కంపల్సరీ లైట్ ఉంచండి. కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ అనే మాట ఉన్నదన్న విషయం ఇప్పుడే తెలిసిందా? ఆ మాట తెలియకపోవచ్చు. దానిలో అది ఏ టైప్ ఆఫ్ ఇదని ప్రతి వాళ్ళకి, ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి తెలుసు. ఇది గొప్ప విషయం అని ఎవడు అనుకుంటే చాలా దరిద్రమైన విషయం అని మా అందరికీ తెలుసు. ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ గత కొంతకాలంగా 4 ఇష్యూలు లేపారు. కాస్టింగ్ కౌచ్, కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇన్ని రోజు కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచం, ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మినీ ప్రపంచం. ఇది ఒక ప్రత్యేక ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీలో అదే జరుగుద్ది. ఇక్కడ ఎవరు దేవుళ్ళు దేవతలు ఉండరు, మనుషులే ఉంటారు ఇక్కడ కూడా. సో ఇవాళ ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అద్భుతమైన హక్కులు ఇచ్చింది. ఒక అమ్మాయిని వంకరగా చూసినా షీ జస్ట్ కెన్ రిపోర్ట్ అండ్ వాడిని అరెస్ట్ చేయించే హక్కు ఆడవాళ్ళకు ఉంది. అంత పవర్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి. ఇండస్ట్రీలో ఎవడైనా ఇండీసెంట్గా ప్రపోజ్ చేస్తే, ఎవరైనా ఒక అమ్మాయికి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే పని జరుగుద్ది. వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఇస్తే పని జరగలేదు అనుకుంటే శ్రీరెడ్డి వ్యవహారానికి సంబంధించి మా అసోసియేషన్ సీరియస్ అయింది. ఫిలిం ఛాంబర్లో మా అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది. దీనిలో భాగంగా నాగబాబు మాట్లాడడం జరిగింది. అయితే మా అసోసియేషన్ ఆర్టిస్టులకు ఉన్నటువంటి సమస్యలను డీల్ చేస్తుంది. అదేవిధంగా ఏవైనా ఇష్యూస్ ఉంటే సంబంధించిన పర్సన్ ని కన్సర్న్ చేసి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నాగబాబు పేర్కొనడం జరిగింది. అలాగే ఔటర్స్ ఎవరైనా మా అసోసియేషన్ గురించి తప్పుగా మాట్లాడే అధికారం ఎవరికీ లేదని నాగబాబు పేర్కొనడం జరిగింది. అలాగే కాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. వీళ్ళందరూ ఉంది, ఒప్పుకున్నారు, చేస్తున్నారు. ఓవర్ ది నైట్ చేయలేము, కొన్ని రోజులు పడుతుంది. అట్లీస్ట్ స్పేస్ ఇవ్వాలి కదా. ఇలా రావాలని మా మంత్రం వేసినట్టు ఎట్లా వస్తుంది? టైం పడుతుంది. ఓకే, సో నేను వెరీ లాంగ్ బ్యాక్ ఐఎమ్ డెడ్ ఎగ్నెస్ట్ ఈ ఆడవాళ్ళ మీద లైంగికంగా జరిగేటువంటిది. నేను చాలా ఎగ్నెస్ట్. అయితే నేనేం చేయగలుగుతాను? ఐఎమ్ ఎన్ ఇండివిజువల్. యాక్చువల్గా నేను చాలా ఇష్యూలో చూశాను. మా ప్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది మా కోసం చెప్తున్నా, ఎవరెవరు ఎలా ఉంటారనేది. చాలా పెద్ద సినిమాల్లో ఇలాంటి కాస్టింగ్ కోచ్ పడితే తక్కువ ఉంటుంది. ఎవడైనా ఒక ఎద ఉండొచ్చు. ఓకే, మా దాంట్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఏ ఆడపిల్లని పొరపాటును కూడా ఇలాంటి ప్రలోభ పెట్టే పనులు ఎప్పుడూ చేయలేదు. అలా నా దృష్టికి 2-3 వస్తే లాగి దవడమి కొట్టి చెప్పు తీసుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి నేను పబ్లిసిటీ కోసం చెప్పలా, అప్పుడే చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకోను. చాలా కాలం తర్వాత ఒక్కరోజు
యూజువల్గా నేను చాలామంది లేడీస్ తోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. నా ఆ స్టేటస్ మెయింటైన్ నా చేత కాదు. ఏమమ్మా మీరు ఎందుకు మీరు అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేయరు అడగరంటే మాకు క్యారెక్టర్లు పోతాయండి, మేము అడిగితే మా లైఫ్ పోతుంది, ఇలాంటి భయపడ్డాను. నేనేం చేయలేక గమ్ము అయిపోయాను. ఏం చేస్తాం వాళ్ళకి ఆ భయం ఉన్నప్పుడు. సో ఎవడైనా మిమ్మల్ని ఆ విధంగా అన్నప్పుడు చెప్పు తీసు కొట్టచ్చు, మీకు ఆ హక్కు ఉంది. చెప్పు తీసు కొట్టి మరి రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ అది మీ హక్కు. అది తర్వాత మీరు మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేసి అలా కనపడుతుంది. ద వే ప్రజెంట్ చేసే విధానం అంత దారుణంగా ఉంది. ఇండస్ట్రీలో ఎవరు చెడ్డోళ్ళు లేరు, ఉన్నారు. ఒక 10% ఎదవలు ఉంటే 90% మంచోళ్ళే ఉన్నారు. ఆడదాన్ని ఆట వస్తువుగా కొంతమంది ఎదవలు చూడొచ్చు కానీ అందరూ చూడరు. వీ రెస్పెక్ట్ ఫిమేల్. మీరే కాదు, ఎవరైతే చాలా గొప్పగా మాట్లాడుతున్నారో బయట మీరే కాదు, మాకు చాలా గౌరవం ఉంది లేడీస్ అంటే. ఇండస్ట్రీ మీద ఎంత గౌరవం ఉండకపోతే నా కూతురు ఇండస్ట్రీలో పెడతా నేను. అంత తేలిగ్గా అనుకోకండి. ఏ ఆడపిల్లని కనపడగానే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా మేము చూడం. మా వాళ్ళు ఎవరు చూడరు, ఉండాలి ఏదో వాళ్ళు ఎవరో. అది మా దృష్టికి రాదు. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాడికి వార్నింగ్ ఇస్తాం. సో క్యాష్ కమిటీకి మేము రెడీ, ప్రొడ్యూసర్స్ ఆ వర్క్లో ఉన్నారు. నెక్స్ట్ దళారీ వ్యవస్థ. నాకు కొంచెం ఈ విషయంలో ఏమంటారు దాన్ని, ఇంకోటి ఏదో అన్నారు, దళారీ ఇది కోఆర్డినేటర్స్. బ్రోకర్ అనే మాటగా ఏజెంట్ అనే మాట కోఆర్డినేటర్ పెట్టారు. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఫోటోలు పట్టుకుని ఆఫీస్కి వస్తారు. ఫోటోలు చూసి బాగున్న వాళ్ళు మేము దాచిపెట్టి మరి అది తీసుకున్న వాళ్ళకి మా బాగా అనిపించిన వాళ్ళు కరెక్ట్గా క్యారెక్టర్లు ఇస్తాం. ఏదైనా ఒక 4-5 డైలాగులో 4-5 సీన్లో ఉంటే ఒక ఆడిషన్ మనం అడుగుతాం అంతే. ఆ కింద ఏం జరుగుతుంది అనేది ప్రొడ్యూసర్లుగా మాకు 100 ఇష్యూస్లో చూసుకోవడం కుదరకపోవచ్చు. అయితే మా దృష్టికి తీసుకురావడానికి మీరు ఎవరూ భయపడక్కర్లా. ఎనీ ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్, మిమ్మల్ని ఎవరైనా సరే ఏ విధంగా అయినా లైంగికంగా వేధిస్తుంటే మీరు డైరెక్ట్గా మీరు ఏ ప్రొడక్షన్లో వాళ్ళకి ఆ నిర్మాతకి రిపోర్ట్ చేయండి, తప్పే లేదు. మెంబర్షిప్కి దీనికి సంబంధమే లేదు. ఓకే, వాళ్ళకి ఆ గౌరవంతో కూడినటువంటి, దయచేసి అరవకండి, ఆయన వాయిస్ బాగాలేదు. ఒక ఇష్యూని అడ్రస్ చేస్తే కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సో మీకు ఆ హక్కు ఉంది. నా దృష్టికి వచ్చినా ఇంకోటి దృష్టికి అట్లీస్ట్ మంచి వ్యక్తులన్నీ మీకు అనిపించే కానీ చెప్పండి. సో ఈ ఎవరైతే ఆడవాళ్ళు లైంగిక వాళ్ళ మీద రిపోర్ట్ నెంబర్. నెక్స్ట్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఇది నాకు చాలా పెయిన్గా ఉన్న విషయం చాలా కాలం నుంచి. లొకేషన్లో సరే హీరోలకి హీరోయిన్లకి వ్యాన్స్ పెడతారు. మిగతా ఆర్టిస్టులకి ఎవరికనంటే రెగ్యులర్గా ఉండే మేకప్ రూమ్స్, బాత్రూమ్స్ పెడతారు. ఫర్ ఎవరి అందరికీ మేకప్ వ్యాన్లు పెట్టలేము. ఇట్ డిపెండ్స్ అపాన్ అది ఉందంటే దాన్ని ఎవడేం చేయలేదు. అందరికీ మేకప్ వ్యాన్లు పెడితే హైదరాబాద్లో ఉన్న మేకప్ వ్యాన్లు కదా, ఇండియాలో ఉన్న మేకప్ వ్యాన్లు కూడా చాలు. ఏ మేకప్ వ్యాన్ చాలు. అయితే ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే లొకేషన్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ లేడీస్కి ప్రాపర్ టాయిలెట్ సౌకర్యం ఉండదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రాపర్ ప్లేస్ ఉండదు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీని మీద ఏమైనా చేస్తే బాగుంటుంది చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నాను. ఈ ఇష్యూ జరగకముందుగా చాలా కాలం నుంచి నేను ఈ విషయం గురించి ఆల్రెడీ పని జరిపించి మాట్లాడాలి తప్ప ముందే మైకుల ముందుకు వచ్చి సొల్లు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఐ ఆల్రెడీ కన్సల్టెడ్ కేఎల్ నారాయణ గారు, కిరణ్ గారితో మాట్లాడాను. నాకున్న కొద్దిపాటి పలుకుబడితో అంటారు, అలాగే నాకున్న కొద్దిపాటి విలువతోటి నేను వాళ్ళతో మాట్లాడబోతున్నాను. నేను వాళ్ళని ఈ విషయంలో డిస్కస్ చేయడానికి రెడీ ఉన్నాను, వెళ్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకున్నాను, నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ఆడవాళ్ళకి షూటింగ్ లొకేషన్లో ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రజెంట్గా ఉండాలి. వాళ్ళు ఎలాంటి బాధలు పడుతుందో నేను స్వయంగా చూశాను. ఇది 100% ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఖర్చు, ఇంత ఖర్చు పెడితే చాలు. సినిమాకి పెట్టే ఖర్చులో స్మాల్ అమౌంట్, నాట్ ఈవెన్ 1% అమౌంట్ ఖర్చు పెడితే, ఎందుకంటే వీ హ్యావ్ మొబైల్ టాయిలెట్స్, అలాగే 1-2 డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా ఒక
ఎవరైనా ఇల్లు ఉంటే ఇల్లు, లేదా ఎవరైనా ఒక ప్లేసు, లేకపోతే ఒక మేకప్ వ్యాన్ అందరు అమ్మాయిలకి మార్చుకోవడానికి. సో ఆర్టిస్టులు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆడపిల్లలు అది మేము ఎవరు చూడం. వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పించమని నేనే అడుగుతాను. ఈ ఫిష్ ఇక్కడ దాకా నేను అడుగుదామని ఎప్పుడు నుంచి అనుకున్నాను. నో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇది నాట్ ఓన్లీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో కూడా ఉంది. కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో నేను ఒకటి చెప్తున్నా, ఈ క్యాష్ కమిటీలు 100 వచ్చినా ఇంకోటి వచ్చినా మీ ఆడవాళ్ళలో ధైర్యం రాకపోతే ఎవ్వరూ ఏమి చేయలేరు. క్యాష్ కమిటీలు ఉన్నా లేకపోయినా మీరేం డైరెక్ట్గా ఫేస్ చేయండి, డైరెక్ట్గా అడగండి. ఎవడైనా తప్పుగా మాడితే లాగి దౌడమే కొట్టండి. ఓకే అండి. ఈ 3 ఇష్యూలు డెఫినెట్గా అడ్రస్ చేయాల్సిన విషయాలు. అయితే కంపెనీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళ పే, వీళ్ళకి ఎంత విలువ ఇవ్వాలి, వీళ్ళ వేతనాలు ఎలా ఉంటాయి అనేది ఫిక్స్డ్ లేదు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి మరి, అలాగే కంపెనీ మన డైలాగ్ ఆర్టిస్టులు వాటెవర్. ఈ కంపెనీ ఆర్టిస్ట్ అంటే వీళ్ళకి మా ఆఫీసులకు వచ్చి ఫోటోలు ఇచ్చి చాలామందికి ఫిక్స్డ్ రేట్స్ లేవు, ఫిక్స్డ్ అమౌంట్స్ లేవు. సో అది డిపెండ్స్, అది ఒక అండర్స్టాండింగ్. ఇది కూడా నేను రేపు పొద్దున మాట్లాడదు ప్రొడ్యూసర్స్ తోటి ఆర్టిస్టులకి, అంటే ఎస్పెషల్లీ కంపెనీ ఆర్టిస్టులకి డైరెక్ట్గా ఎలా ఇవ్వగలుగుతాము, ఈ మధ్యలో ఉండి కోఆర్డినేటర్స్ తీసేసి అనేది నేను డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను. దీనికి నేను మిగతా వాళ్ళు కోఆపరేషన్ చేసుకుంటాను. ప్రతి విషయానికి, ప్రతి దానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి రావక్కర్లేదు. నాలంటే ఒకటి చాలు ఈ చిన్న విషయాన్ని చేయడానికి. ఇది పెద్ద విషయం కాదు, ఈ విషయాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత